ప్రార్థనలు కూడా చేసాం, 10 మంది పాస్టర్లకు సాయం చేస్తాం, ఇంకా దీవించయ్యా అని. ఏడిచావులే రావయ్య అన్నాడు. కాదులే ప్రభా, మహా కష్టం నాయన్న, పాస్టర్ అంటే మామూలు విషయం కాదు, అన్నీ వంకలు పెడతారు, చూసినోడల్లా వంక పెడతాడు, ఏం చేసినా ఇబ్బందులే నాయన, నీకు వందనాలు ప్రభా, వద్దులే ప్రభా నేను. కానీ మనసులో భారం, ఆత్మలు రక్షించాలన్న భారం, నశించిపోతున్న ఆత్మలు కనపడితే భారం. కానీ ఏం చేద్దాం, ధైర్యం చాలటల్లా. మరి సేవకుడు అంటే ఎన్నో వంకలే కదండి. గతంలో చాలాసార్లు చెప్పా కదా, ఏమన్నా అప్పుడే తెలుసు నాకు. అచ్చంగా వైట్ అండ్ వైట్ వేసి తిరుగుతుంటే వేషధారి అవి మాత్రం వేస్తాడు అంట. అలాగని కలర్ఫుల్ డ్రెస్లు వేసుకున్నాను అనుకో, అసలు ఆయనకే లోకాశలు చావాలా, పాస్టర్కి ఎందుకు అంత హైపై అవసరమా అంట. అందుకే కొంతమంది పాస్టర్లు బ్లాక్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతున్నారు. సైకిల్ వేసుకొని కాలు నడుకునో సేవ చేస్తున్నాడు అనుకో, దైవజనుడు ఆశీర్వదించబడాలి కదా, దేవుడు ఇతనే దీవించలేదు, ఇతను మనకి ప్రార్థన చేస్తే ఏం దీవించబడతాం. కారులోనో ఏదోనో హడావుడిగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయి, పైనుంచి అని అంట. ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పొద్దున ఆనందించండి అని, సంతోషంగా ఉండాలని పాస్టర్ గారు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు అనుకో, అమ్మాయి పాస్టర్ గారు మగం ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడు. ఏంది అసలు కన్నీటి ప్రార్థన, సిలువ భారం, అసలు భారమే ఉండదు, ఇది ఎప్పుడు ఇగిలించుకుంటూ తిరుగుతాడు అని. ఒక అంటే ఇంకొక ఉంటుందే, వండని కూడు వడకని గుడ్డ, 6 రోజులు చాకిరి చేసేది మనం తీసుకెళ్ళి ఇచ్చేది ఆయనకి, శుభ్రంగా తిని తిరక్క ఇగిలించకుండా సగిలించకుండా తిరుగుతాడా? టంటోళ్ళు ఉంటారా? ఉంటారా? ఇంట్రెస్ట్ ఉందా అయింది, సొత్తారా అయింది. ఇలా అన్నారు కదా, నీ కన్నీటితో భారంతో దుఃఖముఖంగా తిరుగుతూ ఉన్నాడు అనుకో, అమ్మాయి మన పాస్టర్ మొఖాన్ని ఎప్పుడు కళాకాంతి లేకుండా ఏడుపు మొఖం వేసుకొని తిరుగుతాడు. ఏమే స్వామికి చెప్పినాడు, దరిద్రానికి ముందున్నట్టుగా ఎప్పుడు ఏడుచుకుంటా తిరుగుతాడు. ఏంది అసలు ఆయన మొఖాన కళాకాంతి. నేను రాను పంబ అట్టంటూ నెత్తిని చేయబెడితే మనకు కూడా దరిద్రం వచ్చింది, ఏడాడు దరిద్రం అంత మంది. అరే నవ్వితే ఒక వంక పెడితే, ఏడితే ఒక వంక, మరి ఇంకేం చేయాలా? కాసేపు నవ్వి కాసేపు ఏడవాలా? కాబట్టి ఈ బాధలు అప్పుడే తెలుసు మనకి. 1.5 గంట ప్రసంగం చేశాడు అనుకో, ఏం ప్రసంగం ఏమన్నాయా, గాలి తోలినట్టేనాయా, గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. ఇలా అన్నారు కదా, 1.5 గంటలో ముగించాడు అనుకో, ఇదేందమ్మా అని ఒక ఇంకో ఆయన తెలిసింది అంతవరకే. మరి ఏం చేయాలా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి, గోల్డ్ అని ఉన్నాయి, అన్నీ చేసి పెరిగారు, ఇబ్బంది అవుతుంది.